హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం IOCL నార్థన్ రీజియన్ అప్రెంటిస్ జాబ్స్ 2020కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. IOCL నార్థన్ రీజియన్ అప్రెంటిస్ జాబ్స్ 2020 నోటిఫికేషన్ అనేది విడుదల చేయబడింది. చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశాల్లో అందుబాటులో ఉన్న 436 టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులను కోరుతోంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ వేకెన్సీస్ ఎన్ని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, దరఖాస్తు విధానం ఏ విధంగా చేయాలి, వీటికి సంబంధించిన సమాచారం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సంస్థ యొక్క పేరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. మొత్తం పోస్టులు 436 పోస్టులు. టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ అప్రెంటిస్ పోస్టులు. టెక్నికల్ అప్రెంటిస్ మెకానికల్, టెక్నికల్ అప్రెంటిస్ ఎలక్ట్రికల్, టెక్నికల్ అప్రెంటిస్ సివిల్, టెక్నికల్ అప్రెంటిస్ ఇన్స్ట్రుమెంటేషన్, టెక్నికల్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్స్, టెక్నికల్ అప్రెంటిస్ ఫిట్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రెషర్ అప్రెంటిస్ అండ్ ట్రేడ్ అప్రెంటిస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్కిల్డ్ సర్టిఫికేట్ హోల్డర్స్ తదితర విభాగాలు కలవు. పోస్టుల యొక్క వివరాల గురించి తెలుసుకుందాం. టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ అప్రెంటిస్ పోస్టులు. ఢిల్లీలో 87 ఖాళీలు కలవు. అలాగే హర్యానాలో 30 వేకెన్సీస్ కలవు. హిమాచల్ ప్రదేశ్లో 6 వేకెన్సీస్, జమ్మూ అండ్ కాశ్మీర్లో 6 వేకెన్సీస్, పంజాబ్లో 24 వేకెన్సీస్, రాజస్థాన్లో 36 వేకెన్సీస్, ఉత్తరప్రదేశ్లో 59 వేకెన్సీస్, ఉత్తరాఖండ్లో 9 వేకెన్సీస్, హర్యానాలో 17 వేకెన్సీస్ కలవు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్హత గురించి తెలుసుకుందాం. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ITI భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ వయస్సు గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం. జనరల్ EWS అభ్యర్థులకు నవంబర్ 30వ తారీఖు నాటికి కనిష్టంగా 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. SC, ST, OBC, NCL, PWBD అభ్యర్థులకు ఉన్నత వయస్సు పరిమితిని సడలించడం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పొడిగించబడుతుంది. జీతం స్టైఫండ్. అప్రెంటిస్ చట్టం 1961, 1973 అప్రెంటిస్ రూల్స్ 1992 సవరించినట్లు మరియు కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం అప్రెంటిస్లకు నెలకు చెల్లించాల్సిన స్టైఫండ్ రేటు సూచించబడుతుంది. ఎంపిక విధానం రాత పరీక్ష మరియు పత్ర ధృవీకరణ ద్వారా ఎంపిక విధానం అనేది ఉంటుంది. అప్లికేషన్ యొక్క ప్రారంభ తేదీ 23 నవంబర్ 2020. అప్లికేషన్ యొక్క చివరి తేదీ డిసెంబర్ 19, 2020. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ స్థానం చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. శిక్షణా సమయం ట్రేడ్ అప్రెంటిస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రెషర్ అప్రెంటిస్ అండ్ ట్రేడ్ అప్రెంటిస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్కిల్డ్ సర్టిఫికేట్ హోల్డర్స్ మినహా అన్ని విభాగాలకు 12 నెలల నుండి 15 నెలల శిక్షణ ఉంటుంది. హౌ టు అప్లై. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ని ఓపెన్ చేసి అప్లై చేసుకోగలరు. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.